స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివ హిమవర్ష వ్లాగ్స్కు స్వాగతం. ఇది శ్రీశైలం టు శబరిమల డే 3 పార్ట్ 2 వీడియో. గర్భోస్ వాటర్ మిలన్ కన్నెప్పళం ఫ్రీ. డౌట్ వచ్చి మళ్ళీ లాగేసాను లేదని చూద్దామని చెప్పి వచ్చా. మన లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్లో పెట్టేసి పంబా నదిలో స్నానం చేయడానికి మనం వచ్చాను. ఇక్కడ పంబా నదిలో స్నానం చేసేసి మనం బయలుదేరదాము. చూడండి, పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు స్వాములు. కాకపోతే ఈ అయ్యప్ప స్వామి బట్టలు అయితే ఇష్టానుసారంగా వేసేసారు. అలా వేయకుండా ఉంటే బాగుండేది. చూడండి, అన్ని బట్టలు ఎలా వేస్ట్గా వదిలేశారో. అలా వదలకుండా ఉంటే బాగుండేది. యాక్చువల్గా ఈ ఎదురుగా మనకు కనబడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో, బస్సులో నుంచి దిగిన తర్వాత అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ మీదుగా లోపల ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ ఎగ్జిట్ మాత్రం ఈ బ్రిడ్జ్ మీద నుంచి రానియారు. అటు ముందు నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి. పంబా నదిలో స్నానం చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత ఈ క్యూ లైన్ ద్వారా మనము శబరిమల సన్నిధానానికి బయలుదేరాలి. ఇంతకుముందు గతంలో ఈ క్యూ లైన్లు ఏవి లేవు. ఇదిగోండి, బాగా ఏర్పాటు చేశారు. బట్ కాకపోతే అక్కడక్కడ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఆపేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ మెట్లు ఎక్కుతున్నటువంటి మెట్లు ఏదైతే ఉన్నాయో కన్నెమల మహాగణపతి. నేను బైక్ యొక్క ప్యానియరన్ టాప్ బాక్స్ లాక్ వేసాను లేదని మళ్ళీ డౌట్ వచ్చింది. అందుకని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి చెక్ చేసుకున్నాను. చూస్తే వేసే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా ఏదో వెళ్ళాను, మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చాను. మళ్ళీ ఇప్పటి నుంచి తిరిగి కన్నెమల మహాగణపతి దాకా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. చీకటి పడుతూ ఉంది. త్వరగా దర్శించుకొని తిరిగి వచ్చేద్దామని కాన్సెప్ట్. చూడాలి మరి ఎంత దాకా ఏమవుతుందో. ఇదిగోండి, ఇందాక ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. వాటర్ మీటర్ కొత్తగా పందల రాజుకు దొరికినటువంటి సన్నివేశం. కన్నెమూల మహాగణపతి భగవానే ఈ శరణమయ్యప్ప. మన దగ్గర మరి నిన్నటిది ఉంది టికెట్. ఏం చేస్తే చూడాలి. అటు వెళ్తే మరి ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోవాలి. How to yesterday? How many days possibility? How many takes? 24 hours. 24 hours only. Booking edutha time irundu 24 hours. Okay. After 2 days? Okay. Right. ఆఫ్లైన్లో పంపిస్తారట. అనే స్వామి వినాయక టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ సురేంద్ర గారు వినాయక
టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వారి నుంచి కలుసుకోవాలి. ಹಂಪಕ್ಕೆ ಹಿಂತಿರುಗಿ ಬರುತ್ತಿರುವ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತಾದಿಗಳ ಅನುಕೂಲಕ್ಕಾಗಿ పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇదిగోండి రిటర్న్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. షెడ్లు ప్రస్తుతం ఒకటో షెడ్ వాడుతున్నాము. రెండు షెడ్ అడమూలి చూడండి. నీలిమలై ఇది నీలిమలి అప్పాసిమేడు అట్లా ఉంటుంది. అలాగా నీలిమలి ఎట్టమే శరణమయ్యప్ప 2 కిలోమీటర్లు శరణమలై. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. భక్తాదులకు విజ్ఞప్తి, దర్శనానికి వచ్చిన రాజేశ్వర స్వామి వాళ్ళ డబ్బులు ఉన్న ఒక సైడ్ బ్యాగ్ శరణమప్ప అయ్యప్ప వీరాడి వీర అయ్యప్ప ఇరుముడి కండాల అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప వీరాడి వీర అయ్యప్ప ఇరుముడి కండాల అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వీరాడి వీర అయ్యప్ప ఇరుముడి కండాల అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప. నీలిమల్లి టాప్ ఇది. టికెటెడ్ వాటర్ ఇస్తారు ఫ్యాన్స్కు దేవస్థానం వాళ్ళ తరపు నుంచి. గోరువెచ్చగా ఉంటాయి. ఈ మధ్యలో ఇంతవరకు ఫ్రిడ్జ్లో ఫ్యాన్ పెట్టారు కొత్తగా, బాగుంది. യൂട്യൂബർ നമ്മളെടുക്കും. എല്ലാം നമ്മളെ സ്വാമി സ്വാമി എന്നെ എടുക്കും. ഗർഭോസ് വാട്ടർമില്ലൻ കണ്ണിപ്പളം ఫ్రీ. అప్పాచిమేడులో పిండి సాంప్రదాయం ఉంది ఇప్పటి నుంచో. మొన్న రీసెంట్గా ముర్ము గారు రాష్ట్రపతి వచ్చారు కదా. ఈ వెహికల్ గుర్కా కంపెనీకి సంబంధించినది. ఫోర్స్ కంపెనీ గుర్కా దీని పేరు. ఈ రోడ్లో కూడా శబరిమల దాకా వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో అంత ఫెసిలిటీతో ఉంటుంది. దేవస్థానం నుంచి మెడికేటర్ వాటితో పాటు ఈ బిస్కెట్స్ కూడా పంచుతూ ఉన్నారు. ఈ బిస్కెట్స్ ఇక్కడ మనం చూస్తుంది శరంగుత్తి ఆలే నీలిమల ఎట్రమే అప్పాసిమేడే శరంగుత్తి ఆలే శబరి పీఠమేనే. ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి. అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. శబరిపేట కింద చెప్తారు. శరంగుత్తి ఆలే శబరిపేట. ప్రస్తుతానికైతే కంపార్ట్మెంట్లు ఏం లేవంట. ఇట్లా ఆపడము మామూలుగా చేసి పంపిస్తుండ్రి. ఇప్పుడు ఏం లేదంటున్నారు. డైరెక్ట్ కంటిన్యూషన్ జరుగుతామని దర్శనం చెప్తున్నారు. ఇప్పటికి 16వ షెడ్ దాటి 17వ షెడ్ దగ్గర ఎంటర్ అవుతున్నాను నేను ప్రస్తుతం. 16వ షెడ్ కంప్లీట్, 17వ షెడ్ కంపార్ట్మెంట్కి వస్తున్నాం. గతంలో నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇదే రూట్లోనే డోలీ వచ్చేవాళ్ళు, ఇదే రూట్లోనే భక్తులు వెళ్ళేవాళ్ళు. బట్ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి సెపరేట్ రూట్ పెట్టారు అనమాట. ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం సెపరేట్ ట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ రూట్ వే. అది ఈజీ ఉంటుంది అనమాట. తాడు కట్టేసి ఇలా కంపార్ట్మెంట్ మాదిరిగా ఆపేస్తున్నారు. ఈ మూవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్. గుడి లైన్ దగ్గరికి వచ్చే కొద్దీ కూడా పబ్లిక్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. క్యూ లైన్ దగ్గర చిన్నగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆగిపోవచ్చు బహుశా ముందుకు. ఇదిగోండి చూడండి, ఆగిపోయాం మొత్తానికి. మరి ఇప్పటి నుంచి ఎంతసేపు మరి క్యూ లైన్లోనే ఉండేయాలో తెలియదు. బట్ కాకపోతే ముందుకెళ్ళిన తర్వాత ఇరుముడి లేని వాళ్ళు సపరేట్గా వెళ్ళేదానికి ఉందనే సంగతి నాకు ఐడియా ఉంది.
ఇరుముడి స్వాములను శివిలులను మొత్తం కలిపేశారు. దాంట్లో ఇరుక్కుపోయాం మనం. యాక్చువల్గా బయటకు రావాలంటే కూడా భాష సమస్య. వాడు వచ్చినా మాట్లాడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సైడ్ దర్శించుకొని వెళ్ళిపోవడం త్వరగా. దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి 9 అవుతుంది. ఇప్పుడు ఎంత టైం దాదాపు లైన్ ఆపేశారంటే అంత లైన్. యాక్చువల్గా ఇంతకుముందు సివిల్ వాళ్ళకు సపరేట్ లైన్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు కలిపేశారు. మనం మధ్యలో బయటకు వచ్చి ఇక్కడ సపరేట్ మళ్ళీ కావాలి. అప్పుడు ఆగలేదు, లేదా రాలేము. మాలికాపురత అమ్మవారు గుడి ఇది. ఇక్కడ పటాసు అర్చన అని చెప్పి ఉంటుంది. పటాసులు జంతువులు గుడి దగ్గర రాకుండా ఉండడం కోసమని బాణాలు కాలుస్తూ ఉంటారు. ఎన్ని వేలు చెప్తే అన్ని వేలు అక్కడ కాలుస్తున్నట్లు లెక్క అనమాట. అక్కడ లైవ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తే పంపించారు. ఇటు మూడు లేకుండా అక్కడ వెళ్తాను వెళ్ళని చెప్పి ఆల్రెడీ. దీనిలో ఒక ఏటీఎం కార్డు అయితే కార్డులో పేమెంట్ చేసుకుంటే అయితే ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. ఇక్కడ అయితే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఇప్పుడు దర్శన టికెట్ ఎలా బుక్ చేసుకుంటామో అట్లా ప్రసాదం కూడా ముందే పేమెంట్ చేసి బుక్ చేసుకుంటే రైట్ తీసుకోవచ్చు. అక్కడైతే క్యాష్. మనం అక్కడికి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన రెండే. రెండు పీస్ ఎంత బాక్స్ సో మీ సైడ్ స్వామి వెయ్యి పదే మా సైడ్ మా శివనే. స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప.
ఇది అరవణ ప్రసాదం కింద చక్కెర పాయసము వెళ్ళే తమిళ మలయాళం అర్థం కాలేదు. వెళ్ళ నివేదనం ఉంటుంది, 25 రూపాయలు ఉంటుంది. తీసుకుని తిన్న వెంటనే మధ్యలో ఇబ్బంది అనిపిస్తే నీళ్ళు తాగొచ్చు. థ్యాంక్ యూ. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిటర్న్ బయలుదేరాము. రిటర్న్ ఇప్పుడు పంబకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న హాల్ట్ అవ్వడమా లేదా ఇంకొద్ది ముందుకనే వెళ్ళి హాల్ట్ అవ్వడమా. టైం యాక్చువల్లీ ఇప్పుడైతే 10 అవుతుంది టైం. ముందు ట్రాక్టర్స్ చూడండి, దీనిలో మీద లగేజ్ తీసుకొస్తారు. ఇదిగోండి, ముందు పక్క లగేజ్, వెనక పక్క లగేజ్. ఆయనకి ఎలా కనిపిస్తే కూడా తెలియదు, ఎగిరెగిరి తీస్తున్నాడు పాపం. ఎంటీ లోడ్. రాత్రి 11 గంటలకు హరివారాసనం పాటపడిన తర్వాత స్వామికి పాలింపు సేవ అని చెప్తున్నారు. 11 గంటలకి ఎగ్జాక్ట్లీ. టైం ఇంకా 3 నిమిషాలు ఉంది. ఇప్పుడు కొబ్బరి బొండం కూడా తాగేసా, నడిచిన దానికి సరిపోతుంది. పమ్మ గుడి చేరుకునికి వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఇంకా ఇది అయ్యప్ప శబరిమల వెళ్ళేదానికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు రూమ్ దొరకాలి మనకు. అమ్మ ఫుల్ టైర్డ్. చాలా టైర్డ్ అయిపోయాం. కాళ్ళు పని చేయడం లేదు. దిగితే అమ్మా, ఈ చెట్టు మెట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ మెట్లు చూద్దాం ఒకసారి. ఇవి అంతే ఉన్నాయి. పమ్మ కూడా చేరుకున్నాం, కానీ ఇంకా మనం తిరిగి ప్రయాణం ఓపిక లేదు. దగ్గర పోవాలని కూడా కనీసం 100 కిలోమీటర్లు పోవాలి. 100 కిలోమీటర్లు కూడా ఇప్పుడు 3 గంటలు పడుతుంది. దానికన్నా ఈ రూమ్ తీసుకొని ఉండడం 15 మందికి కలిపి ఒక రూము. దీని బాత్రూమ్ కూడా లేదు. అయినా సరే మనకు అన్ని గ్యాజెట్స్ ఏమైనా ఉన్నాయి కదా, ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం, ప్రశాంతంగా పనుకోవడం కోసం ఇది తీసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే మనము పంబలో ఉన్నాము. మనకి గ్యాజెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఛార్జింగ్ కోసమని రూమ్ తీసుకున్నాను. ఇంకంతే. ఒక్కదానికి ఛార్జింగ్ చేస్తే కూడా 45 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. దానికన్నా మనమే రూమ్ తీసుకుంటే దాదాపుగా 1 2 3 4 5 6 దాదాపు 300 రూపాయలు అవుతుంది. దాని బదులు మనమే కొంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేసుకుంటే ప్రైవసీ ఉంటుంది, ప్రశాంతంగా వండుకోవచ్చు, సర్దుకోవచ్చు. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోవచ్చు. బాత్రూమ్ ఫెసిలిటీ కూడా దగ్గరలో ఉంది, మనకి ఇబ్బంది లేదు. ఓకే రైట్. ఇంకా టైం ఇప్పుడు ఆల్రెడీ 12 వస్తుంది టైం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. Please subscribe the channel, like and share, comment. Thank you. Bye.